అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యునేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఉపాధ్యాయులు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మేమందరం కూడా సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నాము, మొత్తం కూడా సర్వే నిర్వహించాము, మాకు రెమ్యునేషన్ ఇస్తామని చెప్పారు. అయినా ఇప్పటి వరకు రెమ్యునేషన్ ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు రేపిస్తాం మాపిస్తాం అంటారు, కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదని కూడా వారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి ఉంది. మనతో చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, మొత్తం కూడా సమగ్ర కుటుంబ సర్వేలో కూడా మీరు అందరూ పాల్గొన్నారు, ఆ రెమ్యునేషన్ ఇస్తున్నారు, ఏంది ఇచ్చారా? సమగ్ర కుటుంబ సర్వే ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ విషయంలో ఉపాధ్యాయులు పాల్గొని ఎంతో శ్రమకూర్చి ఈ సర్వేను పకడ్బందీగా నిర్వహించారు. దానికి సంబంధించి రెన్యుమరేషన్ ప్రభుత్వం వెంటనే చెల్లించాల్సి ఉండే, కానీ ఇప్పటికీ 5 నెలలు కావస్తున్నా కూడా ఇవాళ రేపు అనుకుంటా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని జిల్లాల్లో చెల్లించినప్పటికీ మన నల్గొండ జిల్లాలో ఈ రెన్యుమరేషన్ను నేటికి చెల్లించలేదు. గత మార్చి 18 నాడు కలెక్టర్ గారికి ప్రాతినిధ్యం చేశాం టీఎస్యూటీఎఫ్ పక్షాన. అయినప్పటికీ కూడా ఎలాంటి చలనం లేకుండా పూర్తి నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. దీనికి నిరసనగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా శాఖ పక్షాన నిరసన ప్రదర్శన నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు న్యాయంగా ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి రెన్యుమరేషన్ ను వెంటనే చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులకు చెప్పినప్పుడు అక్కడి నుంచి ఏమైనా సమాధానం వస్తుంది? నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తామని చెప్పినప్పుడు ఉపాధ్యాయ సంఘాలని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు పిలిచి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతుంది, మీరందరూ సహకరించాలని వారు అప్పీల్ చేసినప్పుడు మా సంఘ బాధ్యులుగా సంఘ రాష్ట్ర నాయకులు పోయి తప్పకుండా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మేము భాగస్వామ్యం కాబట్టి మీరు ఇచ్చిన పనులని దిగ్విజయంగా చేస్తామని చెప్పినాం. దాంట్లో భాగంగా నవంబర్లో పూర్తి స్థాయిలో 1 నెల రోజులు 20 రోజుల పాటు అందరూ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేసినాం. దానికి రెమ్యునరేషన్ చేసే వారికి ఎలిమినేటర్లకు 10,000 చొప్పున, సూపర్వైజర్లకు 12,000 చొప్పున ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని జిల్లాలో ఆ విధంగా చెల్లించింది. నల్గొండ జిల్లాలో కూడా డబ్బులు విడుదలైనాయి, రేపు వస్తున్నాయి, మాపు వస్తున్నాయి, తహసీల్దార్లకు పంపించినామని చాలా సందర్భాల్లో చెప్పారు. మేము మొన్న మార్చి 18కి ఇచ్చినప్పుడు కూడా 2-3 రోజుల్లో అకౌంట్లో జమ అవుతున్నాయి, మీ అకౌంట్ నెంబర్లు కూడా తహసీల్దార్కి అందజేయాలని చెప్పారు. కానీ ఈ రోజు వరకు చూస్తే ఈ రోజు వరకు ఉలుకులేదు పలుకులేదు, ఆ పరిస్థితులు వచ్చే పరిస్థితులు కూడా లేదు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు మేము దాన్ని ప్రతిష్టాత్మకంగా చేసి ప్రభుత్వానికి ఇవాళ దేశవ్యాప్తంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఇది మా గొప్ప అని చెప్తున్నారు. మరి గొప్పలో ప్రభుత్వ ఉద్యోగులుగా మా పాత్ర ఉన్నది. మరి మాకు ఇస్తున్న రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు వెయిట్ చేసిన తర్వాతనే తప్పని పరిస్థితుల్లో ఈరోజు ఈ మండుటెండలో జిల్లా టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే డ్యూటీలో దాదాపు నల్గొండ జిల్లాలో 10,000 వరకు 9,000 నుంచి 10,000 వరకు వివిధ స్థాయిల్లో పాల్గొన్న ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి వారందరికీ రెమ్యునరేషన్ని చెల్లించాలనేది టీఎస్యూటీఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నాం, ఉపాధ్యాయులు కూడా చేస్తున్నారు, మహిళా ఉపాధ్యాయులు కూడా ఈ కుటుంబ సమగ్ర సర్వేలో కూడా పాల్గొన్న పరిస్థితి. వారు కూడా ఈరోజు ఎండలో కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం ఇద్దాం. మేడం చెప్పండి, మీరు కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొన్నారు, మీకు రెమ్యునేషన్ ఇస్తాను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, అయినా కూడా ఎందుకు ఆ ఉపాధ్యాయుల మీద ఇంత చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చు? అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగమణి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని. మరి ప్రజాపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ సమగ్ర సర్వేను నిర్వహిస్తున్నామని చెప్పినప్పుడు ఉపాధ్యాయ సంఘాలుగా ఉపాధ్యాయులుగా ఇది మంచి కార్యక్రమం అని సామాజిక స్పృహగల సంఘంగా మేము అభినందించాము. అదేవిధంగా దాదాపు ప్రతి జిల్లాలో కూడా ఏ విధంగానైతే అందరూ పాల్గొన్నాము, ఈ జిల్లాలో కూడా పాల్గొనడం జరిగింది. కొన్ని జిల్లాలలో రెమ్యూనరేషన్ ఇచ్చారని కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ జిల్లాలో ఎందుకు రెమ్యూనరేషన్ను విడుదల చేయట్లేరు? అంకిత భావంతో ఇల్లు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేకపోతే రాత్రి సమయంలో వెళ్తూ మహిళా టీచర్లను కూడా చూడకుండా వాళ్ళతోటి ఎన్నో మాటలు పడుతూ కూడా ఎందుకు వచ్చారమ్మా అని తాగి తప్పి తిట్టినా కూడా
అయ్యో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతను అకుంఠిత దీక్షతో చేపట్టాలని చెప్పేసి సమగ్ర కుటుంబ సర్వేను అంకిత భావంతో చేసి రిపోర్ట్ ఇచ్చాము. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి కుటుంబ సర్వేని చేపట్టినటువంటి రాష్ట్రంగా దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు మాత్రం తీసుకుంటూ ఉంది. మేము కూడా అభినందిస్తూ ఉన్నాం. కాకపోతే ఉద్యోగ ఉపాధ్యాయులతో పని చేయించుకొని రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం అనేది ఎందుకింత వివక్షత, ఎందుకింత చిన్న చూపు అని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం నుండి మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే వారి బాధ్యత ఏంటో గుర్తించి రెమ్యునరేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రెమ్యునరేషన్ ఇచ్చే విషయంలో ఆలస్యం అయితే ఉపాధ్యాయుల పక్షాన ఎట్లాంటి పోరాటాలకు సిద్ధం కాబోతుంది? రెమ్యునరేషన్ కనుక రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ విడుదల చేయకపోతే పెద్ద స్థాయిలో అన్ని మండల కేంద్రాల నుండి క్షేత్రస్థాయి నుండి పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ప్రభుత్వానికి విద్యాశాఖకు తెలియజేస్తాం. రైట్, మొత్తం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వేలో కూడా మేము ఉపాధ్యాయులను పాల్గొనే విధంగా చేసింది. అయినా కూడా మేము ఉపాధ్యాయులం ఇంటింటికి వెళ్ళి కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మేము సమాచారం మొత్తం కూడా సేకరించినటువంటి పరిస్థితి కనబడింది. సేకరించిన క్రమంలో కూడా మాకు చాలా అవమానాలు గురి అయినా కూడా, ఎన్ని ఆటుపోటులు ఎదురైనా కూడా మేము కుటుంబ సమగ్ర సర్వేను ఇప్పటి వరకు కూడా పూర్తి చేశాం. అయినా కూడా మాకు రావాల్సిన ఇమ్యురేషన్ మాత్రం ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమం తెలుపుతున్నారు. వెంటనే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి రెమ్యునరేషన్ విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.